నమస్తే, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నేను మీ వెన్నెల. మనం చూసుకున్నట్టయితే నిన్న తెలంగాణ ఉద్యమంలో ఆయన పాట కీలకం. అణగారిన వర్గాలకు బాస్టర్గా ఆయన నిలిచారు. ఎన్నో గొప్ప గొప్ప పాటలతో ప్రజల్లో చైతన్యపరిచారు. ఇక నిన్న ప్రజాయుద్ధ నౌక గద్దర్ కన్నుమూశారు. ఈ సందర్భంగా అమ్మా న్యూస్ తరపున ఆయనకి నివాళులర్పిస్తున్నాం. మొదటిగా పేపర్ చూసుకున్నట్టయితే ఈనాడులో ఎన్నో అస్త్రాలున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా తీసి మేనిఫెస్టోలో పెడతాం. సంక్షేమ విషయంలో తగ్గేదే లేదు. కేటాయింపులు మరింత పెంచుతాం. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ. ఎంఐఎంతో స్నేహం కొనసాగుతుంది. 100% గెలిచేది మేమే. శాసనసభలో కేసీఆర్ ప్రసంగం. నిన్న శాసనసభలో ప్రధానంగా కేసీఆర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న కేసీఆర్ శాసనసభలో కేటాయింపులు పెంచుతామని చెప్పి సంక్షేమ విషయాల్లో తగ్గము అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నిన్న ఆయన ఒక వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదంటూ, లాస్ట్ టైం కంటే అంటే గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో 7 నుంచి 8 సీట్లు ఎక్కువే సాధిస్తాం. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామంది, మేము 5,000 ఇస్తామంటూ కూడా నిన్న కేసీఆర్ ఈ సందర్భంగా శాసనసభలో ప్రస్తావించడం జరిగింది. మనం చూసుకుంటున్నాం ఏదైతే నిన్న శాసనసభ ఎన్నికలు కూడా వాడివేడిగా సాగాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ ఈ మేరకు ప్రతిపక్షాలను ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేశారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్టీసీ బిల్లుకు ఉభయ సభల ఆమోదం. ముసాయిదా బిల్లుకు గవర్నర్ పచ్చజెండాతో ఉత్కంఠకు తెర. తమిళసైకి కేసీఆర్ ధన్యవాదాలు. ఆమె తెలిసి తెలియక అనవసర వివాదం కొని తెచ్చుకున్నారన్న సీఎం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందింది. ఇక దీంతో గత 3 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆదివారం ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ కు చేరుకున్న గవర్నర్ తమిళసై మధ్యాహ్నం రవాణా, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు ఇతర అధికారులతో సమావేశమై బిల్లులోని అంశాలపై చర్చించారు. అనంతరం ముసాయిదా బిల్లుకు అంగీకారం తెలిపి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లుకు తెరపడింది. అయితే గవర్నర్ ఆమోదం కోసం మొన్న ఏదైతే శనివారం రోజు తీవ్ర చర్చలు కూడా జరిగాయి. గవర్నర్ ఆమోదం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె కూడా చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నిన్న గవర్నర్ తమిళసై ఆమోదించారు. దీంతో ఎట్టకేలకు ఈ సమస్యకు తెరపడినట్టు అయింది. అలాగే శాసనసభలో ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటున్నట్టయితే మూగపోయిన ప్రజా ఉద్యమ గొంతుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ గద్దర్ అస్తమయం. నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశాలు. అయితే నిన్న ప్రజాయుద్ధం యొక్క గద్దర్ చనిపోవడంతో ఆయనకి ఈ మేరకు ఈ రోజు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే శాసనసభ మండలి నిరవధిక వాయిదా. పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుల ఆమోదం. అసైన్ భూములను లాక్కోవద్దు అంటూ బట్టి విక్రమార్క ఈ మేరకు తీర్మానించారు. మనం చూసుకున్నట్టయితే శాసనసభ మండలి నిరవధిక వాయిదా పడింది. అయితే ఈ నేపథ్యంలో బట్టి ఒక వ్యాఖ్య చేశారు. అసైన్ భూములను లాక్కోవద్దు అంటూ కూడా ప్రభుత్వానికి మేరకు ఆయన చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కూడా పొద్దు వాలిపోయింది. ప్రజాయుద్ధ నౌక గద్దర్ కన్నుమూశారు. అయితే ఛాతి నొప్పితో ఇటీవల ఆసుపత్రికి చేరారు. అయితే అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. కేటీఆర్, పవన్ ప్రముఖుల నివాళులర్పించారు. నిన్న గద్దర్ చనిపోవడంతో ప్రముఖులు అలాగే సీఎం కేసీఆర్, కేటీఆర్, పవన్ కళ్యాణ్ కూడా నివాళులర్పించడం జరిగింది. ప్రభుత్వ లాంఛనాలతో ఈ మేరకు ఆయనకి ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దేశం అబ్బురపడేలా పే స్కేల్, ఆర్థిక వనరులు సమకూరుస్తుగానే ఇస్తాం. అలాగే త్వరలో పీఆర్సీ, ఆలోగా ఐఆర్పై నిర్ణయం. సింగరేణి ఉద్యోగులకు 1000 కోట్ల దసరా బోనస్. చాలా అస్త్రాలున్నాయి, అవసరమైనప్పుడు తీస్తాం. మునుపటి కన్నా 7 నుంచి 8 సీట్లు ఎక్కువే గెలుస్తాం. ఎవరికి పెండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారు. ప్రేమతో కాదు, అనివార్యతతోనే తెలంగాణ ఇచ్చారు. శాసనసభలో కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తిన కేసీఆర్. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నేను కేసీఆర్ శాసనసభలో కాంగ్రెస్ పై ఒక రకంగా విరుచుకుపడ్డారు. అయితే కాంగ్రెస్ ఖచ్చితంగా ఓడిపోతుంది, అలాగే మేము కాంగ్రెస్ మీద గత ఎన్నికల్లో కంటే ఈసారి 7 నుంచి 8 సీట్లు ఎక్కువే గెలుస్తాం. అలాగే సింగరేణి కార్మికులకు దసరా బోనస్ గా 1000 కోట్లు మంజూరు చేస్తామంటూ కూడా ఈ మేరకు కేసీఆర్ ప్రకటించడం జరిగింది. అయితే ఆయన సంక్షేమ పథకాలు మేము ఎక్కడ తగ్గేదే లేదు అంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎవరికి పెండం పెట్టాలో కూడా ప్రజలే నిర్ణయిస్తారు అంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఉద్యోగులకు మధ్యంతర వృత్తి కూడా ఇస్తామంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా నెక్స్ట్ మేనిఫెస్టోలో
ప్రజల్ని ఆకర్షించే విధంగా మేనిఫెస్టో ఉండబోతుంది అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆర్టీసీ ఉద్యోగులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు. ఆర్టీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. ఆస్తులన్నీ కార్పొరేషన్కే. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ. అంతకుముందు 10 సిఫార్సులతో ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం. కారుణ్య నియామకాలకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ తమిళిసై. అయితే ఆర్టీసీ ఉద్యోగులు ఇక ప్రభుత్వ ఉద్యోగులే. కేబినెట్ ఈ మేరకు ప్రతిపాదనలు 6 రోజులకు మోక్షం కలిగింది. అయితే అసలు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతారా అనే అనుమానానికి ఆదివారం తెరదించుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ మేరకు బిల్లును ఆమోదించడంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చక్కచకా జరిగిపోయింది. అయితే మనం చూసుకుంటున్నట్టయితే ఏదైతే ఆర్టీసీ వ్యవహారం గత 6 రోజుల నుంచి ఆమోదం తెలిపిన తర్వాత ఎప్పుడైతే గవర్నర్ తమిళిసై దగ్గరికి వెళ్ళిందో ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్టకేలకు గవర్నర్ తమిళిసై నిన్న పుదుచ్చేరి నుంచి హైదరాబాద్కి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వంతో స్పందించి ఆ తర్వాత ఆవిడ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక బిల్లుపై ఆమోదం తెలిపారు. ఆ బిల్లుకి శాసనసభలో కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లు ఆమోదింపబడింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మెడికల్ కాలేజీలో సౌకర్యాలు ఉన్నాయా? వెబ్ అప్లికేషన్లు ఇచ్చేటప్పుడు విద్యార్థులు జాగ్రత్త పడాలి. అలాగే సదుపాయాలు ఉంటేనే ఎంచుకోవాలి. వైద్య నిపుణుల సూచన. తాజాగా కన్వీనర్ యాజమాన్య సీట్ల భర్తీ షురు. 12 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు అవకాశం. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇండియా సమన్వయ కమిటీ చైర్పర్సన్ గా సోనియా, కన్వీనర్ గా నితీష్ కుమార్. అయితే ముంబై సమావేశంలో ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. విపక్ష కూటమి ఇండియా సమన్వయ కమిటీ చైర్పర్సన్ గా సోనియా గాంధీ, కన్వీనర్ గా బీహార్ సీఎం నితీష్ కుమార్ పేర్లు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నెల 31 వచ్చే నెల 1వ తేదీలో ముంబైలో జరుగుతున్న ఇండియా సమావేశంలో ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇండియా సమన్వయ కమిటీ చైర్పర్సన్ గా సోనియాని నియమించే సోనియా, అలాగే ఇటేమో కన్వీనర్ గా నితీష్ కుమార్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. అయితే ఈ నెల 31 గానీ వచ్చే నెల 1న గానీ ఈ మేరకు ముంబైలో సమావేశం జరగనుంది ఇండియా కూటమి. ఆ సమావేశంలో ఈ మేరకు వాళ్ళు తీర్మానించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మనం నెక్స్ట్ పేపర్ చూసుకుంటున్నాం, వెలుగు. నెక్స్ట్ పేపర్ వెలుగులో ప్రధానంగా పొడుస్తున్న పొద్దు మీద గడుస్తున్న గారం ఆగిపోయింది. బండెన్న బట్టి గట్టి గర్జించిన గొంతుక మూకబోయింది. రగల్ జెండా ఎత్తి పోరు తెలంగాణ బాట పట్టి ఎట్టి మనుషుల కోసం, దగాపడ్డ బతుకుల కోసం పాటల ఫిరంగులు పేల్చిన ప్రజాయుద్ధ నౌక శాశ్వతంగా సెలవు తీసుకుంది. అయితే ఈ మేరకు గుండె సమస్యకు చికిత్స పొందుతూ గద్దర్ నిన్న చనిపోయారు. ఈ మేరకు ఆయనకు లాస్ట్ 15 రోజుల క్రితమే ఆయన హాస్పిటల్లో చేరారు. ఇక ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా ఈ నెల 3 జరిగింది. ఈ మేరకు ఆయన నిన్న హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అయితే ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అలాగే దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగుల జీతాలు పెంచుతాం, త్వరలోనే ఐఆర్ ఇచ్చి పీఆర్సీ నియమిస్తాం అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక సింగరేణి కార్మికులకు 1000 కోట్ల బోనస్, నెల రోజుల్లో రైతు రుణమాఫీ, మరో 7,000 మంది మౌజాంలకు నెలకు 10,000 రూపాయలు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కబరస్థాన్లకు భూములు. మా దగ్గర ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి. గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా కుదరదని వెల్లడి. ప్రధానంగా చూసుకున్నట్టయితే నేను శాసనసభలో కేసీఆర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలని ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మేము పథకాలు ఎట్టకేలకు పథకాలని మేము సంక్షేమ పథకాల్లో తగ్గేదే లేదు అంటూ, అలాగే సింగరేణి కార్మికులకు 1000 కోట్ల బోనస్ అంటూ కూడా ఈ మేరకు ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే మనం చూసుకుంటున్నట్టయితే ఎంఐఎంతో స్నేహం కొనసాగుతూనే ఉంటుంది, 100కి 100% గెలిచేది కూడా మేమే అంటూ కూడా శాసనసభలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ ని ఉద్దేశించి ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గెలవదు అంటూ కూడా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి లాస్ట్ టైం కన్నా, అంటే గత ఎన్నికల కన్నా ఎన్నికల్లో 7 నుంచి 8 సీట్లు ఎక్కువ శాతం నమోదు చేస్తామంటూ కూడా ఈ మేరకు కేసీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే అవినీతి కుటుంబ రాజకీయాలకు ఇక దేశంలో చోటు లేదు. అయితే ప్రతిపక్షాలు నెగిటివ్ పాలిటిక్స్ చేస్తున్నాయంటూ ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పనిచేసే వాళ్ళను అడ్డుకోవడమే వాళ్ళ ఫార్ములా. 508 రైల్వే స్టేషన్ల రీడెవలప్మెంట్ కు ప్రధాని శంకుస్థాపన. తెలంగాణలో 21 రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు. ప్రధానంగా చూస్తున్నట్టయితే ఇక్కడ మోదీ మేరకు ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అవినీతి కుటుంబ పాలనకి ఇక దేశంలో చోటు లేదంటూ నెగిటివ్ పాలిటిక్స్ చేస్తున్న ప్రతిపక్షాలంటూ ప్రధాని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే పనిచేసే వాళ్ళను అడ్డుకోవడమే ఫార్ములా అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక 508 రైల్వే స్టేషన్లకు పునరుద్ధరణ పనులు, అంటే రీడెవలప్మెంట్ కు ప్రధాన శంకుస్థాపన చేశారు. ఇక తెలంగాణలో 21 రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు కొనసాగుతాయి. అయితే
దీనిపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు మన రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి. వారితో మాట్లాడుతాం. కృష్ణమూర్తి, చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న శాసనసభలో బీఆర్ఎస్ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను ఉద్దేశించి, ముఖ్యంగా కాంగ్రెస్ ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాల విషయంలో మేము తగ్గము, ఈసారి మేము ఎక్కువ సీట్లు సాధిస్తాము, గతం కంటే 7 నుంచి 8 సీట్లు ఎక్కువ సాధిస్తామంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే సంక్షేమ పథకాల విషయంలో తగ్గమంటున్నారు. ఈ 4 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడు లాస్ట్ లో చివరిలో అమలు చేస్తున్నారు. మనకు తెలిసిందే ఇది ఎలక్షన్స్ నేపథ్యంలో చేస్తున్నారని. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? పదే పదే మనం అనుకుంటూనే ఉన్నాం, అంటే కేసీఆర్ రాజకీయాల కోసమే ఏదైనా పనిచేస్తారు, లేకపోతే రాజకీయాలు ఎక్కువ చేయరు. మనం తాజాగా ఎగ్జాంపుల్ తీసుకుంటే గతంలో 2019 సంవత్సరంలో 2019-20 మొదట్లో, 2019 లాస్ట్ 2020 మొదట్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి సుమారుగా 47 మంది కార్మికులు ఆవేదనతో మరణించారు. వాళ్ళు సమ్మెపై ప్రభుత్వం ఉక్కుపాదం అంచడము, ఏ నిర్ణయం తీసుకోకపోవడము. దీంతో అప్పట్లో కేసీఆర్ గారు చెప్పారు, ఆర్టీసీని విలీనం చేయడం సాధ్యం కాదు, చేయలేము, భూప్రపంచం ఉన్నంత కాలం జరగదని చెప్పారు. తాజాగా దాన్ని చేశారు. చేస్తూ గవర్నర్ మీద కొంత బట్టగాల్చి మిరియాలని చూశారు. అయితే గవర్నర్ గారు ఏదైతే రాజ్యాంగబద్ధంగా కార్మికులకు, సంస్థలో పనిచేసిన కార్మికులకు నష్టం జరగకూడదు, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోకూడదు, వాళ్ళు కొంత మరోసారి ప్రభుత్వం చేసేటువంటి పనులకు కొంత బలి కావద్దు అన్న ఉద్దేశంతో వారు కొంచెం తాత్సారం చేశారు. తాత్సారం అంటే ఒపీనియన్, లీగల్ ఒపీనియన్ కానీ, కొంత ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కానీ, తనకున్న అనుమానాలు కానీ, ఆర్టీసీ ఆస్తుల మీద ఎవరికి హక్కు ఉంటుంది, ఆర్టీసీ ఆస్తులు ఎవరికి చెందుతాయి, ప్రభుత్వానికి చెందుతాయా లేదంటే సంస్థకి, కార్పొరేషన్కి ఉండిపోతాయా అనే విషయంలో కొన్ని డౌట్ల విషయంలో అనుకున్నట్లు బిల్లులో స్పష్టంగా పొందుపరచాలి. బిల్లు ఆ రకంగా ఉంటేనే బాగుంటుంది, లేదు అంటే ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది, సంస్థ మునిగిపోతుంది, తొందరగా వీలైన తొందరగా అది మునిగిపోయే పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతో వారు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వము అసంపూర్తిగా బిల్లు పెట్టిన విషయాన్ని ఇక్కడ పాలక పక్షం కానీ అధికారులు కానీ కప్పుకొచ్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. గవర్నర్ గారు మొదట్లో 9 అంశాల మీద వివరణ కోరారు, తర్వాత మరో 3 అంశాల మీద వివరణ కోరారు. వీటి మీద స్పష్టత ఇచ్చి మరికొన్నింటిని మరికొంత బిల్లులో మాడిఫై చేసిన తర్వాత మాత్రమే గవర్నర్ గారు ఆమోదించారు. అంటే హడావిడిగా బిల్లు చేసి ఎవరిని మోసం చేయాలనుకున్నారు వీళ్ళు? ఎన్నికల సమయంలో కాకపోతే ఏంటిది? ఎన్నికల కోసమే కదా చేసింది ఇది. రేపొద్దు ఎవరో ఒకరు ఈ బిల్లు మీద కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇచ్చి కార్పొరేషన్ కొనసాగడం కోరుతా ఉంది. ఆదేశించినప్పుడు ఏమంటారు, మేము చేశాము, కోర్టు తప్పట్టునే మేము ఏం చేయలేమని చెప్పే పరిస్థితి ఉండింది. కాబట్టి ఇట్లాంటి లీగల్ వీటికి సంబంధించి కానీ మిగతా అంశాల మీద రాకూడదు, కార్మికులు నష్టపోకూడదు. ఇప్పటికే వాళ్ళు చాలా నష్టపోయారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నష్టపోయారన్న ఉద్దేశంతో గవర్నర్ గారు కొంత చర్యలు తీసుకున్నారు. అయితే గవర్నర్ గారిని కూడా దీంట్లో, అంటే రాజకీయాల్లో బీఆర్ఎస్ రాజకీయాలు లాగానే చూసింది. బస్సులు పెట్టి రాజ్భవన్ ధర్నాకు పంపించారు ప్రభుత్వం. ఇది ఎక్కడా కూడా లేదు. ఇది సంస్థ బస్సుల నుంచి ఉద్యోగులందరిలో పోయి రాజ్భవన్ ముట్టడించండి, రాజ్భవన్కి వెళ్ళండి అని బలవంతంగా బస్సులు పెట్టి పంపించడం అనేది, అది కూడా రాజ్భవన్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విపక్ష నేత మాట్లాడితే దాని మీద ధర్నా చేస్తారు. గవర్నర్ గారు ఏదో కొంచెం ఆపితే ఆమె మీద ధర్నా చేస్తారు, రాజ్భవన్కు ఆపాదిస్తారు. ఇట్లాంటి పనులు అంటే ప్రతి రాజకీయ కోణంలోనూ ఆలోచించిన వీళ్ళు ఈ సంక్షేమ పథకాల విషయంలో కూడా రాజకీయ కోణంలోనే పోతా ఉన్నారు. ఉద్యోగులకే జీతాలు ఇచ్చే పరిస్థితి లేని సమయంలో మేము ఇంకా పథకాలు పెడతాం, సంక్షేమ పథకాలు పెడతాం, పెంచాల్సిందే ఉద్యోగులకు వేతనాలు, నిబంధనల మేరకు వాళ్ళకి పెంచాల్సిందే. కానీ మీ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని ఏ రకంగా పెంచగలుగుతున్నారు, ఏ రకంగా పెంచాలని ప్రణాళికలు ఉన్నాయి అనే విషయంలో నాకు స్పష్టత ఇవ్వకుండా మేము సంక్షేమ పథకాలు పెడతాము, మేము పిఆర్సీని దేశం అబ్బురపడే విధంగా చేస్తాము, చేయండి, వద్దనట్లేదు. కానీ ఆ స్థాయిలో అప్పులు చేసి పప్పుకూడు ఇది దీనికంటే అప్పులు చేయకుండా మీరు ఏం చేస్తే చెప్పండి, అది చెప్పాలి కదా. మేము అప్పులు చేయము, ఈ అప్పులు చేసి సరిపోయినాయి, నెలకు దాదాపుగా వడ్డీలే సగంగా పోతా ఉన్న ఆదాయంలో, కాబట్టి ఇక అప్పులు చేయము, అప్పులు చేయకుండా చూద్దాము అని చెప్పేసి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేనట్టుగా కనిపిస్తుంది. కేవలం అంటే ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికలు
వచ్చినాం కాబట్టి నేను జరిగింది చివరి సభ, నిన్న వాయిదా పడ్డ సభ, చివరి సభ అయిపోయింది. భవిష్యత్తులో అంటే ఈ టర్మ్లో శాసనసభ ఉండదు. కాబట్టి ఏం చేయాలనుకున్నారు, రాష్ట్ర ఆదాయాన్ని ఏ రకంగా పెంచాలనుకున్నారు, చేసిన అప్పులను ఏ రకంగా తీర్చాలనే ప్రభుత్వం దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. ప్రజా సంక్షేమం కోసం ఏం తీసుకుంటున్నారనే విషయాలు చెప్పకుండా సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాము, తాయిలాలు ఇచ్చి ఓట్లు అనుకుంటాము అని చెప్పడం అనేది కొంత రాజకీయ కోసమే, రాజకీయ కోణంలోనే, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చేస్తున్న పథకాలుగా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. అలాగే కృష్ణమూర్తి, మనం చూసుకున్నట్టయితే ఎంఐఎంతో స్నేహం కొనసాగుతుంది అని కూడా నేను ప్రకటించారు. అంటే ఒకసారి వీళ్ళు మేము స్నేహం చేయట్లేదు మేము చెప్తూ ఉంటారు, ఇంకోసారి ఏమో స్నేహం కొనసాగుతుంది అంటారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మీరు గమనించినట్టయితే 2021 జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు మేము పోటీ చేయట్లేదు, ఎంఐఎం పోటీ చేస్తుంది, మేము పోటీ చేసాం, వేరే ఇద్దరం పోటీ చేయమని చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు చెప్పారు. మేయర్ ఎన్నిక విషయంలో బీఆర్ఎస్కు కావాల్సినటువంటి మెజార్టీ లేదు. ఆ సమయంలోనూ మేము మద్దతు ఇవ్వము, మేము చేసి ఎవరు మద్దతు కోరము, పోటీ మేయర్ బరిలో నిలుస్తాము, అభ్యర్థి నిలుపుతాము, ఎవరు మద్దతు వాళ్ళు తీసుకుంటామని చెప్పారు. చివరి క్షణంలో ఏమైంది, ఎంఐఎం కూడా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది కదా. మునుగోడు ఉప ఎన్నిక, అక్కడ కూడా అభ్యర్థిని పెట్టలే. దుబ్బాక ఉప ఎన్నిక, అభ్యర్థిని పెట్టలే. మీరు అక్కడ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, అభ్యర్థిని పెట్టలే. లోకల్ బాడీస్ ఎన్నికల్లో మ్యూచువల్గా పోయారు. ఇదేమి కేసీఆర్ చెప్పింది కొత్తది కాదు. కాకపోతే ఎప్పటికప్పుడు ఓట్ల కోసము ఒక వర్గం ఓట్లను డైవర్ట్ కాకుండా చూడాలి. ఏదైతే బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒకటే అని ప్రచారం చేస్తుందో, ఎంఐఎం వ్యతిరేక ఓట్లు బీజేపీ వైపు వెళ్లకుండా, ఎంఐఎంను వ్యతిరేకించే ఓట్లు బీజేపీ వైపు వెళ్లకుండా బీఆర్ఎస్కు పడే విధంగా వీళ్ళు ఎప్పటికప్పుడు అక్కడ అంటే ఆక్షణంలో, ఎన్నికల సమయంలో ఆక్షణంలో చేస్తూ ఉన్నారు. రేపు కూడా అదే జరుగుతుంది, దీంట్లో కొత్తలేదు. అంటే రాష్ట్రంలో 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంఐఎం కేసీఆర్కు పొత్తుగా ఉంటుంది, టీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే అనే ప్రచారం జరుగుతూ ఉన్నది. గత ఎన్నికల్లో కూడా 2016లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం టీఆర్ఎస్ కలిసి పనిచేశాయి. మొన్నటి ఎన్నికల్లో ఏదో విడిపోయినామని చెప్పినప్పటికీ కలిసి పనిచేశాయి. ఈ రెండు పార్టీలు ఒకటే, రెండు మిత్రపక్షుల. గతంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు చెప్పారు, ప్రగతి భవన్ వేదికగా చెప్పారు, ఎస్ ఎంఐఎం మేము ఒకటే, మేమిద్దరము ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని దేశవ్యాప్తంగా తిరుగుతాము, కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమిని తయారు చేస్తున్నాము అని చెప్పారు. మనం కూడా అనుకున్నాం మూడో కూటమి మేమే అని కేసీఆర్ చెప్పారంటే, మూడో కూటమిలో మూడే మూడు పార్టీలు ఇప్పటి వరకు అయితే. బీఆర్ఎస్, ఎంఐఎం కొంత బయట నుంచి అటు ఇటు కాకుండా, అంటే అటు ఇటుగా అంటే ఉండాలా వద్దా, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, అంటే ఇటు ఇండియా కూటమికి అటు ఎన్డీఏ కూటమికి దూరంగా ఉన్నటువంటి జేడీఎస్ కుమారస్వామి పార్టీ, దేవగౌడ కుమారస్వామి పార్టీ, వాళ్ళు ఈ మూడు పార్టీలే ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ బీఆర్ఎస్తో కలిసిన కానీ కేసీఆర్తో కలిసిన లేదు. వస్తూ ఉన్నారు, అప్పుడప్పుడు ప్రగతి భవన్కి వస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, పోతా ఉన్నారు. కేజ్రీవాల్ వచ్చారు, ఏదో ఢిల్లీకి సంబంధించిన స్థానిక అధికారుల బదిలీల విషయంలో ఏదో వచ్చారా, బిల్లు మళ్ళీ తీయమన్నారు, అది అయిపోయింది, బిల్లు అయిపోయింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు, ఆయన ఏదో మాట్లాడారు. ఆ కూటమి ఏది ఇండియా కూటమి ఒక రూపకల్పన వచ్చిన తర్వాత, అప్పటికి పేరు కాకుండా ఒక రూపకల్పన వచ్చింది, ఇండియా కూటమికి ఏంటనే ఒక రూపకల్పన వచ్చిన తర్వాత వాళ్ళు ఆయన ఊరికి కలిసి వెళ్ళారు. కానీ మొదటి సమావేశం కానీ ఇండియా కూటమికి, రెండో సమావేశం కానీ ఇటు బీఆర్ఎస్ని ఆహ్వానించలేదు. ఆ కూటమిలో మేము భాగస్వామి కాదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ చెప్తా ఉన్నది. ఒకవేళ ఉంటే బీఆర్ఎస్ను కూటమిలోకి ఆహ్వానిస్తే మేము బయటకు వెళ్తామని గతంలో రాహుల్ గాంధీ ఖమ్మం సభలో కూడా మనకు చెప్పారు. మేము బీఆర్ఎస్కు బీజేపీకి సమదూరం పాటిస్తాము, మాకు బీజేపీ ఎంత శత్రువో బీఆర్ఎస్ కూడా అంతే శత్రువు అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రకటించారు ఖమ్మం సభలో. ఈ నేపథ్యంలో వీళ్ళు అంటే ఎంఐఎం తప్ప వీళ్ళకు వేరే మార్గం లేదు. ఎంఐఎం కూడా ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీతో ఉండడం ఎంఐఎం పార్టీకి అలవాటు. గతంలో మీరు అబ్జర్వ్ చేయండి, కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్కు కొమ్ము కాసింది, టీడీపీ అధికారం చంద్రబాబు నాయుడుకు టీడీపీకి కొమ్ము కాసింది, ఇప్పుడు
కేసీఆర్ అధికారంలోనూ ఆయన కూడా కొమ్ముకాస్తాం. వాళ్ళకి కావాల్సింది అంటే వాళ్ళ సొంత ఎజెండాను అమలు పరచుకోవడం. పార్టీ ఎవరైనా సరే, ప్రభుత్వం ఏదైనా సరే, వాళ్ళ ఎంఐఎం సొంత ఎజెండాను అమలు చేయడం. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ సంక్షేమ పథకాలకి 4,000 రూపాయలు ఇస్తే మేము 5,000 రూపాయలు ఇస్తామంటూ కూడా కేసీఆర్ ప్రకటించారు. అలాగే చూస్తున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా ఒక వ్యాఖ్య చేశారు, ఖచ్చితంగా మేమే గెలుస్తాం, మేమే ఖచ్చితంగా గెలిచి తీరుతాం, ఈసారి 7 నుంచి 8 సీట్లు ఎక్కువే గెలుస్తాం అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి కొంత మేరకు వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో నిజంగానే 7 నుంచి 8 సీట్లు గెలిచే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ కు ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, గతంలో ఏవైతే కావు చేయను అని భీష్మించి కూర్చున్నారో వాటన్నిటి విషయంలో యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకొని చేస్తా ఉన్నారు వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి. ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది అన్న విషయం మన టీచర్స్ ఉప ఎన్నికల సందర్భంగా, ఎమ్మెల్సీ టీచర్స్ ఉపాధ్యాయ ఉప ఎన్నికల సందర్భంగా కొంత బయటపడింది. బీజేపీ అభ్యర్థి హైదరాబాద్ సంబంధించినటువంటి టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచారు. అంటే ఆ ఉపాధ్యాయ వర్గాల్లో ఏ మేరకు వ్యతిరేకత ఉందన్న విషయం స్పష్టమవుతా ఉంది. అనేక సందర్భాల్లో ఉపాధ్యాయ సంఘాలు అనేక అంటే బదిలీల విషయంలో కానీ మిగతా విషయాలు కొంత ప్రభుత్వమే వ్యతిరేకత ఉన్నారు. వీటన్నింటినీ సరిదిద్దుకొని వీటన్నింటినీ రూపుమాపేందుకు పీఆర్సీ అనే ఆయుధాన్ని తీసుకొచ్చి వాళ్ళ కొంత వేతనాలను పెంచేసి మళ్ళీ బీఆర్ఎస్ఏ మాకు మంచి ప్రభుత్వం, బీఆర్ఎస్తోనే మాకు మేలు జరుగుతుంది అన్న ఉద్దేశాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో తీసుకురావాలి అని చెప్పేసి ఆ సంఘాలతోటి భేటీ కావడం కానీ పీఆర్సీగా బిల్లుగా ఇస్తాము, దేశం అబ్బుల పడే విధంగా ఇస్తామని చెప్పడంలో అందులో ఒక భాగమే. ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, మనం గమనించవచ్చు. మొన్నటికి మొన్న దశాబ్ది ఉత్సవాలు నిర్వహించినప్పుడు అనేక చోట్ల ప్రజాప్రతినిధుల మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద స్థానిక ప్రజలు తిరగబడ్డారు, నిలదీశారు, సమస్యల మీద ప్రశ్నించారు, ఎందుకు చేయట్లేదు అడిగారు. ఇదంతా కూడా వ్యతిరేకతే. కేసీఆర్ చేస్తున్నటువంటి సర్వేలు కానీ కేసీఆర్కు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇస్తున్న సమాచారం కానీ ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్ కొంత గడ్డు పరిస్థితి ఉంది, దీన్ని సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని వస్తున్న విషయంలో. కాబట్టి కొంత కేసీఆర్ కూడా ఒక మెట్టు కాదు 10 మెట్లు దిగారు. 10 మెట్లు దిగారు. గతంలో నేను చేయను, నేను ఇవ్వను, నేను రానివ్వను, నేను మాట్లాడను అన్న వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని ఆదరించే విధంగా, హక్కును చేర్చుకునే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను పోగొట్టుకోవడానికే నిన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే 4,000 రూపాయలు ఓల్డేజ్ పెన్షన్ మేము ఇస్తాము అని చెప్పారు ఇప్పుడున్నటువంటి దీన్ని. కాబట్టి అంటే మేము అంతకన్నా ఎక్కువ ఇస్తాము అని చెప్పే కార్యక్రమం వచ్చింది. అందులో భాగంగానే బీసీ బంధు పథకం తీసుకొచ్చారు. బీసీ బంధులో కొన్ని కులాలకు మాత్రమే ఈ పథకం వర్తించే విధంగా నిబంధనలు రూపొందించిన ప్రభుత్వము మైనార్టీ బంధుని తీసుకొచ్చింది. మైనార్టీ బంధులో మాత్రం మైనార్టీలు ఏమైనా సరే ఏదైనా సరే పెట్టేసుకోండి, వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే ఆ మైనార్టీ వర్గాలు గంపగుత్తగా బీఆర్ఎస్ వైపు మళ్లించేందుకు ఈ పథకం కొంత దోహదపడే అవకాశాలు అయితే ఉన్నాయి. బీసీ బంధులు ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళందరూ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో పెన్షన్ పెంచుతామంటే కొంత ఓల్డ్ ఏజ్ కానీ పెన్షన్దారులు అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. రేషన్ కార్డులు కూడా జారీ చేసే అవకాశం ఉంటాయి. ఈ లోపలనే చెప్తారు, రేపు 2 ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, తీసుకోండి అని, ఈ సేవకి వెళ్ళండి, ఈ సేవలో తీసుకోండి అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రకంగా ఎవరికి ఏం కావాలనేది ఒకటి స్థాయిలో ఇవ్వడము, గంపగుత్తగా ఓటు దండుకోవడం. అలాగే చూసుకున్నట్టయితే ఈ వారంలో అంటే రేపే ఇండియా కూటమి ఏదైతే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిందో అవిశ్వాస తీర్మానం చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో 10న మోదీ సమాధానం చెప్పనున్నారు. దీనిపై అసలు మోదీ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఉత్కంఠ రేకుంది. అంటే ప్రధానంగా వాళ్ళు మణిపూర్ ఘటనని తీసుకొని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అంటే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అది వీగిపోతుందని తెలిసినా ప్రవేశపెట్టారు. అయితే ఈ మేరకు రేపు వర్షాకాల సమావేశాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉన్నాయంటారు? ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని విపక్షాలు తెలుసు,
అధికార పక్షాన్ని తెలుసు. అయినప్పటికీ మణిపూర్ ఘటన మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లిప్త నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలంటే అవిశ్వాస తీర్మానం అనే ఆయుధం తప్ప మరో మార్గం విపక్షాలకు కనిపించలేదు. పార్లమెంట్లో మణిపూర్ ఘటన మీద మాట్లాడాలని చెప్పేసి విపక్ష పార్టీలు కోరితే అధికార పక్షం నిర్బంధంగా తోసిపుచ్చింది. ప్రధానమంత్రి అక్కడ జరుగుతున్న మారణకాండ మీద కానీ మారణ హోమం మీద ఇంతవరకు పార్లమెంట్ వేదికగా ఒక ప్రకటన చేయలేదు. ప్రధానమంత్రి ప్రకటన చేస్తే సరిపోతుంది అని చెప్పేసి విపక్షాలు కోరితే పట్టించుకోకపోవడంతో అవిశ్వాస తీర్మానం తీసుకు ఖచ్చితంగా వీగిపోతుంది అది. ఎందుకంటే వాళ్ళ సంఖ్యాబలం లేదు, వాళ్ళకు బలం లేదు కాబట్టి వీగిపోతుంది. అయినప్పటికీ మణిపూర్ ఘటన ఏం జరుగుతుందని ప్రపంచాన్ని తెలియజేయాలి. అక్కడ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ప్రజలు ఏ విధంగా బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు, దానికి కారకులు ఎవరు, ఈ ఘటనన్నింటినీ అంటే ఈ విషయాలన్నింటినీ కొంత ప్రపంచానికి తెలియాలంటే ఇంతకన్నా మార్గం లేదన్న ఉద్దేశంతో విపక్షాలు అందుకు అవిశ్వాస తీర్మానం అనే ఆయుధాన్ని ఉపయోగించాలని నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించి విపక్షాలు మాట్లాడినప్పటికీ ప్రధానమంత్రి తాను తీసుకునే చర్యలు కానీ తన మీద అవిశ్వాసం ఎందుకు పెట్టారు అంటే నేను అభివృద్ధి చేశాను, ఈ రంగంలో అయితే చేశాను మొత్తం వివరించే అవకాశం ఉంది. అంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే తన 5 ఏళ్ల పాలన ప్రోగ్రెస్ కార్డును పార్లమెంట్లో ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ 5 ఏళ్ళు, సెకండ్ టర్మ్ 5 ఏళ్ళు, అంటే 2014 నుంచి 2023 ఆగస్టు 10 వరకు చేసినటువంటి అభివృద్ధి కానీ, లేదు అంటే 2019 నుంచి ఆగస్టు 10 వరకు చేసినటువంటి అభివృద్ధి, అంటే ఫస్ట్ టర్మ్లో ఏం చేశాను, సెకండ్ టర్మ్లో ఏం చేశాను అనే విషయాలను ఖచ్చితంగా పార్లమెంట్లో ఆయన ప్రస్తావించే అవకాశం ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి డాటా అంటే గణాంకాలు కానీ మిగతా అంశాలను ఇచ్చే అవకాశం ఉన్నాయి. ఇదే సమయంలో విపక్షాలు ఎక్కడెక్కడ ఏ రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టించాయి, ఏ రకమైనటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించాయి అనే విషయాలతో పాటు అవినీతి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. అవినీతి నిర్మూలన కోసం తాను చేసిన కృషి ఏంటిది, ఫలితంగా దేశానికి ఉడగూరిన ప్రయోజనం ఏంటి, ఆర్థిక ప్రయోజనం ఏంటి, ఆర్థికంగా ఎంత మిగులుబాటు జరిగింది అనే విషయాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొంత వివరించే అవకాశం ఉన్నాయి. కొంత అంటే తాను ఏం చేశాను, తన మీద ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు అనే విషయం, మణిపూర్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, మణిపూర్ ఘటనల వెనుక ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరు అనే విషయాలను కూడా కొంత వివరించే అవకాశం ఉంది. అంటే సుప్రీంకోర్టు రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. నేను ప్రధానంగా చూసుకుంటున్నట్టయితే తెలంగాణలో రాజకీయం రోజు రోజుకి మారుతూనే ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శాసనసభ వేదికగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది, గతం కంటే ఈసారి 7 నుంచి 8 సీట్లు ఎక్కువ గెలుస్తామంటూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే చూడాలి ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది. అయితే బీఆర్ఎస్ అన్నట్టుగానే 7 నుంచి 8 సీట్లు ఎక్కువే గెలుస్తుందా, లేకపోతే గతం కంటే సీట్లు తగ్గుతాయా అనేది తెలియాలంటే కొంతకాలం వరకు వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.